అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు మనం లలితా సహస్రనామంలో 137, 138, 139 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. ముందుగా 137వ శ్లోకం. దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతీ శాస్త్రమయీ గుహాంబ గుహ్యరూపిణి. దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతీ శాస్త్రమయీ గుహాంబ గుహ్యరూపిణి. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. దేశకాల పరిచ్ఛిన్న అనగా దేశకాలములచే మార్పు చెందినది అని అర్థం. సర్వగా అనగా సర్వవ్యాపిని, సర్వమోహిని అనగా అందరిని మోహింపచేయునది. సరస్వతి అనగా విద్యాస్వరూపిణి, శాస్త్రమయి అనగా శాస్త్రస్వరూపిణి, గుహాంబ అనగా కుమారస్వామి యొక్క తల్లి, గుహ్యరూపిణి అనగా రహస్యమైన రూపము కలిగినది అమ్మ అని అర్థం. ఇప్పుడు 138వ శ్లోకం నేర్చుకుందాం. సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. సర్వోపాధి వినిర్ముక్త అనగా ఏ రకమైన శరీరము లేనిది. సదాశివ పతివ్రత అనగా శివుని భార్య. సంప్రదాయేశ్వరి అనగా అన్ని సంప్రదాయములకు అధీశ్వరి. సాధ్వి అనగా సాధు స్వభావము కలిగినది. గురుమండల రూపిణి అనగా గురు పరంపరా స్వరూపిణి. ఇప్పుడు 139వ శ్లోకం, దాని యొక్క అర్థం తెలుసుకుందాం. కులోతీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహి గణాంబ గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ. కులోతీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహి గణాంబ గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. కులోతీర్ణ అనగా మార్గమున, కులం అనగా పైనుంచి కిందకు పోవున్నది అని అర్థం. సుషమ్న మార్గమును పైకి పోవున్నది, కింద నుంచి పైకి వెళ్ళున్నది. భగారాధ్య అనగా త్రికోణ యంత్రమున ఆరాధింపబడునది అని అర్థం. మాయా అనగా మాయా స్వరూపిణి. మధుమతి అనగా మధురమైన మనస్సు కలది, అలాగే ఆనంద స్వరూపిణి. గణాంబ అనగా గణములకు తల్లి. గుహ్యకారాధ్య గుహ్యాదులచి ఆరాధింపబడినది అమ్మ అని అర్థం. కోమలాంగి అనగా మృదువైన శరీరము కలిగినది అమ్మ అని అర్థం. గురుప్రియ అనగా గురువునకు ప్రియమైనది అమ్మ అని అర్థం. మనం ఈరోజు ఈ వీడియోలో 137, 138, 139 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు, దానిలో దాగి ఉన్న లలితానామాలు కూడా తెలుసుకున్నాం. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.